మా అంగన్వాడీ బిల్డింగ్ లేదని చెప్పారు. ఎక్కడి నుంచి పంపించో మీకు కావాల్సినటువంటి అన్ని కూడా మొన్నటి శాంక్షన్ల గురించి కొత్తగా తెచ్చినటువంటి సర్పంచులకు ఇప్పటికీ దాదాపు 12-13 కోట్ల రూపాయలు ప్రొజెక్టులు ఇవ్వడం జరిగింది. నీలాగా ఉచిత ప్రొజెక్ట్ ఇచ్చి శిలా పథకాలు వేసి ఎవరైనా కర్మగా చేస్తే వారికి 1 రూపాయి పిలిచిన పాపన వాళ్ళకి మొత్తంగా 45 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు ఎలా తెలంగాణలో వాళ్ళు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన కాలంలో అప్పుడు కాంట్రాక్టర్లకు 1 రూపాయి ఇచ్చిన పాపన వాళ్ళు. ఒకడు సూసైడ్ చేసుకున్నాడు, ఒకడు మొత్తం అమ్ముకున్నాడు, ఒకడు రోడ్డు మీద పడ్డాడు. కానీ మీకు కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికీ కూడా 1,00,000 ఎకరాల కాదు 10 ఎకరాల కూడా వాడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టి వచ్చి తెలంగాణకు ఒక గురిపడంగా తయారు చేసి పెట్టే కానీ రైతాంగం పట్ల రైతాంగానికి ఎక్కడ కూడా 1 రూపాయి కనిపిస్తున్నటువంటి పాపన. ఈ రోజు మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ఆ రోజు పరిచయారెడ్డి గారు స్థాపించినటువంటి కోట్పల్లి ప్రాజెక్ట్ దాని 10,000 ఎకరాలు వాడినటువంటి ప్రాజెక్టు ఈ రోజు 2,000 ఎకరాలు వాడలేదు. నేను ఏం చేసినావు? మనం ఆ రోజు తెలంగాణ తీసుకున్నాం. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన ఉద్యోగాలు మనకు రావాలని తెలుసుకున్నాం. మన నీళ్లు తీసుకపోయి కాళేశ్వరం అని చెప్పి కమిషన్ల కోసం పెట్టావు. కానీ కోట్పల్లిలో 100 కోట్ల రూపాయలు పెట్టి 10,000 ఎకరాలకు మళ్ళీ మన రైతాంగానికి నీళ్ళు నుంచి కావాలా. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన పార్లమెంట్ లో ప్రస్తావించిన ఖచ్చితంగా రైతాంగానికి ఇబ్బంది అవుతా ఉన్నది. 10,000 ఎకరాల వారి కోట్పల్లి ప్రాజెక్టు ఈ రోజు 2,000 కూడా వాడలేదు. 100 కోట్లు కావాలని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగితే తక్షణమే 100 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. నీలాగా ఉత్తర తెలిసి లోపలగా లేదే ఈ రోజు పని బ్రహ్మాండంగా పని నడుస్తుంది కోట్పల్లిలో. ఇంకొక 6 నెలలకు సంవత్సర కాలంలో 14 గ్రామాలకు 10,000 ఎకరాలకు ఆకరాయకం వరకు నిలిచే బాధ్యత ఇస్తున్నారు. ఆ రోజు చెప్పిన ఈ రోజు 10,000 ఎకరాలకు నిలిచే బాధ్యత తీసుకొస్తా ఉన్నాం. ఇది నిబద్ధత, ఒక కమిట్మెంట్ అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఇస్తా ఉన్నాం.